మొబైల్ వాటర్లో పడిందని, గ్లాస్ బ్రేక్ అయిందని, లేదా మదర్ బోర్డ్ పోయిందని, ఇంకా వేరు కంప్లైంట్స్తో సఫర్ అవుతున్న చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఎక్కడైతే ఏముందిలే అని ఏదో ఒక షాప్లో రిపేర్కి ఇవ్వడం, మొబైల్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదని బాధపడడం. మీకు గనక 100% పర్ఫెక్షన్తో ఎలాంటి మొబైల్ అయినా రిపేర్ చేయాలి అని అనుకుంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవడం. అండ్ చాలామందికి మొబైల్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తే తప్ప మనం గుర్తు రావట్లా, వచ్చినా మన పేజ్ దొరకట్లా. సో ఎట్ ఎనీ కాస్ట్ మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. డైలీ సాటిస్ఫాక్షన్ ఇచ్చే 100% పర్ఫెక్ట్ రిపేర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఈ రోజు వీడియోలో ఐఫోన్ 14కి గ్లాస్ రీప్లేస్మెంట్ చేసాం. అండ్ దాని వెనక ఉన్న స్టోరీలోకి వెళితే, ఒక ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు అండ్ వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదు. వాళ్ళ డాడ్ గ్లాస్ లేకుండా వాడుతున్న ఈ ఐఫోన్ 14ని అటుపడేసి ఇటుపడేసి ఇదిగో ఇలా మొత్తం స్క్రాచెస్తో నింపేశారు. వాళ్ళ డాడీకి ఇలా స్క్రాచెస్తో వాడడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ వాడుతుంది ఐఫోన్ అని గొప్పగా అనిపించిన నలుగురిలోకి వెళ్తే ఇలా స్క్రాచెస్ పడిన ఫోన్ని బయటకు తీయాలంటే కొంచెం వియర్డ్గా అనిపించిందంట. సో వెంటనే ఆన్లైన్లో బెస్ట్ గ్లాస్ రీప్లేస్మెంట్ ఫర్ ఐఫోన్ అని సెర్చ్ చేయగానే మన వీడియో కనపడింది. ఇంకా ఆ ఫోన్కి మనమైతేనే బెస్ట్ అని వెంటనే అడ్రస్ చూసి మన షాప్కి తీసుకుని వచ్చారు. వెంటనే ఆ ఫోన్ డిస్ప్లే రిమూవ్ చేసి గ్లాస్ సపరేట్ చేసి న్యూ ఒరిజినల్ గ్లాస్ రీప్లేస్మెంట్ చేసాము. సార్ తన మొబైల్ చూసి ఏమండి కొత్త డిస్ప్లే వేశారా అని అడిగారు. లేదు సార్, ఓన్లీ గ్లాస్ వరకే రీప్లేస్ చేసాము అని చెప్పాము. అండ్ సార్ వాజ్ సో హ్యాపీ. లెస్ కాస్ట్లో షైనీ లుక్లో తన మొబైల్ రెడీ అయినందుకు సార్ 100% సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. అండ్ మళ్ళీ స్క్రాచెస్ పడకూడదు అని మనమే ఒక ప్రొటెక్షన్ గ్లాస్ కూడా రీప్లేస్ చేసి ఇచ్చాము. సో ఇలాంటి గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పా మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోమని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.